నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు తెలంగాణ కార్యక్రమానికి వచ్చిన అతిథి ఎవరంటే ములుగు రాణి. ములుగు జిల్లాకు సంబంధించి కన్నాయిగూడెం గ్రామానికి సంబంధించి చెల్లెమ్మ మన స్టూడియోకి వచ్చారు. నిజంగానే తెలంగాణ ఉద్యమ పాటలు కావచ్చు, జానపదాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి పాటలు ఆవిడ పాడగలరు. ఆమె గొంతు కూడా చాలా అందంగా వినసొంపుగా ఉండే మంచి కళాకారిణి ఆవిడ. దాదాపుగా చాలా పార్టీలకు కానీ తర్వాత ఏ సందర్భం ఉన్నప్పుడు కూడా వాటికి పాటలు పాడి తెలంగాణలో ములుగు రాణి అంటే ఎవరు కూడా గుర్తుపట్టలేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఈరోజు ఆ సిస్టర్ మన స్టూడియోకి వచ్చారు. మరి చెల్లెమ్మతోటి మంచి మంచి పాటలు పాడించుకుందాం. నేనైతే రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, పరిచయం చేసుకుందామా? నమస్తే అమ్మా, ఎలా ఉన్నారా? బాగున్నావా? చాలా రోజుల తర్వాత చూశాను మళ్ళీ నేను కదా. అవును, ఎప్పుడు ఒకసారి స్టూడియోకి వచ్చారు? యశ్పాల్ అన్నతో వచ్చారు కదా. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, రైట్. అసలు అంటే మనం తెలంగాణ గురించి మనం తెలుసు, చాలా మనం చూసాం. ఏదే మా తెలంగాణ కార్యక్రమాన్ని మీరు ఫుల్గా చూశారు. అన్ని పాటలు పాడుకుందాం, మంచిగా మిమ్మల్ని పరిచయం చేసుకుందాం. ఇప్పుడు ఈ స్థాయికి ఎలా వచ్చారో కూడా మనం అన్ని చర్చించుకుందాం. ముందుగా అయితే మనం ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ఎవరిని స్మరించుకుంటూ చేద్దాం? డెఫినెట్లీ వాళ్ళకి అది ఎప్పుడు కూడా మనం వాళ్ళు స్మరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే తెలంగాణ సిద్ధించింది అమరవీరుల గురించి, అమరవీరుల ద్వారా. సో వాళ్ళు స్మరించుకుంటూ ఒక పాట. పోరు తెలంగాణ ఒళ్ళోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేర వందనాలు మీకు త్యాగధనులారా. పోరు తెలంగాణ ఒళ్ళోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేర వందనాలు మీకు త్యాగధనులారా. వీరులారా మా శూరులారా మా అమరులారా, నెలరాలిన ధ్రువ తారలారా. పోరు తెలంగాణ ఒళ్ళోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేర వందనాలు మీకు త్యాగధనులారా. పోరు తెలంగాణ పులికే కవివన్న శ్రీకాంతచారి నీకు జోహర్లన్న, శ్రీకాంతచారి నీకు జోహర్ల. కష్టాలు కన్నీళ్లు దిగమింగినావన్న పేదోళ్ళ యాదన్న నీకు వందనమన్న, పేదోళ్ళ యాదన్న నీకు వందనం. తెలంగాణ గడ్డపై పొద్దు పడుకోలే కొమ్మలై మా రెమ్మలై మా పెరటిలో మంచి మల్లెలై. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగినది, పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. తుపాకి గుండుతో కరతకు కలుసుకొని కుప్పకూలిన వన్న పోలీసు కిష్టన్న, కుప్పకూలిన వన్న పోలీసు కిష్టం. నల్లకోట నీకు సాక్ష్యంగా నిలువుగా కాలిబూడిదైన దయాకరన్న, కాలిబూడిదైన దయాకరన్న. అమరులారా మీరు ఏడదాగున్నారు, వాగుల్లో వంకల్లో చిక్కుల్లో గుర్తు తెలుగుల్లో. పోరు తెలంగాణ ఒళ్ళోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. రైలు కట్టం నిలిసి పట్టాల మీదనే ప్రాణాలు విడిసిన మా అన్న సమనన్న, ఒంటి నిండా మంట రాసుకుంటుండగా ఊపిరున్న వన్న వేణుగోపాలన్న. నింగిలో మీరు వెలిగేటి సుక్కలై, మువ్వలై మా నవ్వులై ఆడే ఆటలై పాడే పాటలై. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. సూపర్ రా, నిజంగా చాలా అద్భుతంగా పాడావు. మంచి గొంతునిది. అసలు చాలా చక్కగా ఉంది పాట. కానీ నిజంగానే మనం తెలంగాణ అమరవీరులను ఒకసారి స్మరించుకోవాలి కాబట్టి తప్పకుండా వాళ్ళ త్యాగాలు ఫలితమే ఈరోజు మనకి ఈ తెలంగాణ. ఉద్యమంలో పాల్గొన్న వరతల్లి నువ్వు?
ఉద్యమంలో పాల్గొనలే కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే చేసిన. చేసావమ్మా? ఓకే ఓకే. సో వేల వేల పాటలు పాడుంటారు అప్పుడు మీరు. అవునన్న. ఓకే రైట్. అసలు ఇంతకీ ఏంట్రా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మేము 5 అక్క చెల్లెళ్ళమన్నా. ఒక అన్న. నాన్న లేరు. నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. నేను పాటలు పాడడానికి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది అమ్మ. అమ్మ సింగరా? అమ్మ సింగరే అన్న. ఓకే. అరుణోదయ సాంగ్స్ పాడేది అప్పుడు అమ్మ. ఓకే ఓకే. అయితే మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, అరుణోదయ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో అమ్మ చాలా ఎంకరేజ్ చేస్తుంది నన్ను. ఓకే. మా మామయ్య కూడా చాలా ఎంకరేజ్ చేస్తాడు. మేనమామ? మేనమామ, అమ్మ వాళ్ళ పెద్దమ్మ కొడుకు. ఓకే. ఎందుకంటే నేను ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చినా కూడా ఏ టైం అయినా కూడా నన్ను ఇంటికి తీసుకెళ్తాడు అన్న. ఎందుకంటే అటు మా సైడ్ బస్సులు ఏమి ఉండవు. ఇంకా ములుగు కదా సీతక్క గారి కాన్స్టిట్యున్సీ. అంటే కరోనా సిచ్యువేషన్ వల్ల బంద్ అయింది. అప్పుడు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి బస్సు ఉండే. కానీ ఏ టైంలో దిగినా, నేను ఏ టైంలో ఇంటికి వెళ్ళాలి అని నైట్ టైం అయినా కూడా మా మామయ్య తీసుకెళ్ళి నన్ను చాలా ఎంకరేజ్ చేశారు మా మామయ్య. మా మామయ్య పేరు పోషాలు. ఓకే. ఒక తండ్రి స్థానంలో ఉండి. అవునండి. అంతే కదా. నాన్నగారు లేరు కాబట్టి. నాన్నగారు ఎలాగా? నాన్నగారు నా చిన్నప్పుడు చనిపోయారు, హెల్త్ ప్రాబ్లం. ఓకే. అమ్మాయి పోషణ అంతా మిమ్మల్ని. 5 అక్క చెల్లెలు పెళ్లి చేసేసిందా? అందరికి పెళ్లిలైన పిల్లలు అన్నయ్య. నువ్వు ఎన్నోదానివి? 5. నేను చిన్నదాన్ని. లాస్ట్. అవునండి. ఓకే. ఆ నలుగురు కూడా పాడతారా మీ అక్కలు? పాడతారు, అందరూ పాడతారు, కానీ బయటికి వెళ్ళలేదు అన్నట్టు. ఓకే ఓకే. సో మరి నువ్వెలాగా పాడతావని అనుకున్నావు? అసలు నేను పాడగలను ఎలా అనిపించింది నీకు? అది ఇక నా పుట్టకతో నచ్చింది అన్నయ్య. అది అమ్మని చూసి నేర్చుకున్నా నేను. అమ్మని చూసి నేర్చుకున్నా. సో చిన్నప్పుడు అమ్మ పాడిన పాటలన్నీ కూడా నువ్వు కూడా పాడేదానివా? పాడేదాన్ని. ఏ పాట అంటే ఇష్టం అమ్మ పాటలలో బాగా మీకు? అమ్మ పాడింది ఒక పాట, అది ఒక తల్లి తన కొడుకు స్కూల్కి వెళ్తా అంటే ఎట్లా సంబరపడుతుందో ఆ పాట నేను విన్నా అమ్మ నోటి నుండి. అవునా? ఏదొక్కసారి మాకు కూడా వినిపిస్తావా? ఓకే. సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి, సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి, చీకటి మన పల్లెల్లోన చిన్న వెలుగుల్ని పంచాలి రకన్నా, వెలుగుల్ని పంచాలి రకన్నా, సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి, సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి, చీకటి మన పల్లెల్లోన చిన్న వెలుగుల్ని పంచాలి రకన్నా, వెలుగుల్ని పంచాలి రకన్నా, వచ్చిరాని పలుకులతో ముద్దు మాటలు చెప్పుతూ ఉంటే, ముద్దు మాటలు చెప్పుతూ ఉంటే, వచ్చిరాని పలుకులతో ముద్దు మాటలు చెప్పుతూ ఉంటే, ముద్దు మాటలు చెప్పుతూ ఉంటే, ముద్దబంతి నిచ్చినట్టాయరా, కోయిలమ్మ కూసినట్టాయరా, చిన్న కోయిలమ్మ కూసినట్టాయరా, సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి, సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి, చీకటి మన పల్లెల్లోన చిన్న వెలుగుల్ని పంచాలి రకన్నా, వెలుగుల్ని పంచాలి రకన్నా, పలక సంకాన పెట్టి బడికి పోతానమ్మా అంటే, బడికి పోతానమ్మా అంటే, పలక సంకాన పెట్టి బడికి పోతానమ్మా అంటే, బడికి పోతానమ్మా అంటే, ఎదలన్నీ తీరినట్టాయరా, ఎద పొంగి పోయినట్టాయరా, చిన్న ఎద పొంగి పోయినట్టాయరా, సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి, సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి, చీకటి మన పల్లెల్లోన చిన్న వెలుగుల్ని పంచాలి రకన్నా, వెలుగుల్ని పంచాలి రకన్నా, బుద్ధి దీపం కాడ కూసుండి బుద్ధిగా నీవు చదువుతూ ఉంటే, బుద్ధిగా నీవు చదువుతూ ఉంటే, బుద్ధి దీపం కాడ కూసుండి బుద్ధిగా నీవు చదువుతూ ఉంటే, బుద్ధిగా నీవు చదువుతూ ఉంటే, సెలయేరు దూకినట్టాయరా, గోదారి ఉరికినట్టాయరా, చిన్న గోదారి ఉరికినట్టాయరా, సూర్యుడై వెలగాలి,
వెలగాలి చంద్రుడై ఎదగాలి చీకటి మన పల్లెల్లోన చిన్న వెలుగుల్ని పంచాలి రకన్నా వెలుగుల్ని పంచాలి రకన్నా వెలుగుల్ని పంచాలి రకన్నా వెలుగుల్ని పంచాలి రచిన్నా బాగుందిరా, చాలా బాగా పాడేది నిజంగా. అంటే అమ్మ కూడా ఎంత గొప్పగా పాడుంటుందేమో. సేమ్ అంతేనా? డిట్టో వాయిసా? కానీ వాయిస్ చాలా బాగుంది. ఇది ఏమైనా అవకాశాలు రాలేదారా నీకు ఎక్కడ? అంటే సినిమాలలో కానీ, ఎందుకంటే ఈ మధ్య పుష్పాలలో పాడిన వాళ్ళు కానీ చాలా ఫోక్ సింగర్స్ కూడా ఈ మధ్య బాగా మనకు తెలిసిన వాళ్ళే పాడుతున్నారు. ఏం అవకాశాలు రాలేదారా నీకు? ఏం అవకాశం అయితే రాలేదన్న నాకు ఇప్పటి వరకు అయితే. అంటే స్టూడియోలో పాడిన మామూలుగా రికార్డింగ్ చేశారు ఆ పాటలు అయితే పాడిన. ఓకే. సో నిజంగా చాలా బాగుంది పాట. అది అమ్మ రాసిన పాటనా లేకపోతే ఎవరు? లేదన్నయ్య, ఇది శక్తి అన్న అని అన్న రాసిన పాట. ఓకే, రైట్. ఓకే, అయితే ఇప్పుడు మొత్తానికి అయితే 5 చెల్లెలు పెళ్ళి అయిపోయినాయి. మీది కూడా అయిపోయినట్టుగా పెళ్ళి? అవునన్నయ్య, 1 year ఇంకా కాలేదు. నెక్స్ట్ మంత్ అయితే 1 year అవుతుంది మీ మ్యారేజ్ అయ్యా. ఓకే, ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు బైక్ మెకానిక్ అన్నయ్య. బైక్ మెకానిక్. ఓకే, ఎక్కడ ములుగులోనేనా? లేదన్నయ్య, వరంగల్. అత్తమ్మ వాళ్ళది వరంగల్. అత్తమ్మ గారు వరంగల్. ఓకే, ఎంతవరకు చదువుకున్నానా? డిగ్రీ అయిపోయింది అన్నయ్య. డిగ్రీ అయిపోయిందా? మరి జాబు అట్లాంటిది అంటే సాంస్కృతిక కళాశాలలో జాబులు వచ్చినాయి కదా, అప్పుడు ఏం రాలేదా నీకు? అప్పుడు నేనేం ట్రై చేయలేదు అన్నయ్య. అంటే ఇక మంచి మంచి కళాకారులే ఉన్నారు, మనకి అవకాశాలు వస్తాయి అనుకున్నాను. అట్లా ఎందుకు అనుకున్నారా? మరి ఇంత మంచి గాయని నువ్వు నిజంగా ఎంత బాగా పాడుతున్నావు తెలుసా? కోకిలలాగా ఉంది వాయిస్. నిజంగా చెప్తున్నా, చాలా హానెస్ట్గా చెప్తున్నా. చాలా బాగుంది పాట, మంచి బాగా పాడుతున్నావు. నువ్వు ఎందుకు ట్రై చేయలేదేమో? ఒకవేళ ట్రై చేయలే అన్నయ్య. ఓకే, కానీ ఈసారి ప్రయత్నించి తప్పకుండా ప్రయత్నించి. ఎందుకంటే చాలా మంది మనకు తెలిసిన కళాకారులే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు. మొన్న కూడా జానన్ వచ్చాడు. జానన్ కూడా జాన్ సార్తో కూడా నేను ప్రోగ్రామ్స్ చేసావా? చాలా ప్రోగ్రామ్స్ చేసిన సార్తో. మా జిల్లానే మాకు చాలా ఆప్తుడు, మంచి మిత్రుడు, నాకు మంచి వ్యక్తి నిజంగా. ఎంకరేజ్ చేస్తాడు, బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఆయన చాలా మందిని స్టూడియోకి తీసుకొచ్చాడు కూడా. ఓకే, ఫస్ట్ నా వాయిస్ విని సార్ నాకు అవకాశం ఇచ్చారు. ఎవరు? జాన్ గారా? తర్వాత మళ్ళీ యశ్పాల్ సార్ నాకు స్టూడియోలో అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం అయితే నేను స్టూడియోలో పాడింది గడప మల్లె సార్ అని హుస్నాబాద్ లో ఉంటారు సారు. ఆ సార్ ఇచ్చారు నాకు అవకాశం. ఫస్ట్ రైతు పాట పాడింది అన్నయ్య అక్కడ. రైతుల గురించి పాడిన ఫస్ట్ టైం నేను. ఆ రైతు పాట ఏంటో మనం ఒకసారి పాడుకుందాం. ఓకే అన్నయ్య. రైతు ఎంతగానో కష్టపడ్డా కూడా వాళ్ళ గిట్టుబాటు ధరలు ఉండే. అట్లా వాళ్ళ చాలా మంది రైతులు చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. తెలంగాణలో బాగా చూసాం, చాలా మంది ఉన్నారన్న. ఎందుకంటే వాటర్ సరిగా లేక కూడా ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ఇబ్బందులు పడి పంట సరిగా రాక చాలా మంది చనిపోయిన రైతులు కూడా ఉన్నారు అన్నయ్య. వాళ్ళని గుర్తు చేసుకుంటే ఒక పాట. తప్పకుండా. ఎందుకన్నా కుమిలిపోతావు ఓ పేద రైతా, బతుకులేదని సావబోతావు. ఓ పేద రైతా, బతుకులేదని చావబోతావు. ఎత్తురంతా దారమోసి నల్లరేగడి సాగు చేసి, ఎత్తురంతా దారమోసి నల్లరేగడి సాగు చేసి, పత్తి గింజలు చెల్లు నాటి కలుపు నీవు తీసినావు.
నిజంగానే రైతుల పరిస్థితి కల్తీ మందులు, కల్తీ ఎరువులు వేసినా ఉపయోగం లేదు, గిట్టుబాటు ధర లేదు నిజంగానే అన్నట్టుగా. కానీ అయితే రైతులు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇంకా చనిపోతున్నారు కూడా. కానీ ప్రభుత్వాలు మారినా వాళ్ళ బతుకులు మాత్రం మారట్లా. అవునండి. మీరు రైతులే కదా? మేము రైతులమే అన్నయ్య. ఉందారా ఏమైనా పొలం ఉందా? ఉందన్నయ్య. సాగు చేస్తున్నారా? చేస్తారు. వరేనా? వరే అన్నయ్య, మా సైడ్ వరే పండుద్ది. ఓకే. సో డిగ్రీ వరకు చదువుకున్నారా? అవునండి. మరి అంటే ఇంకా పై చదువులు చదవాలని అనిపించలేదా? అనిపించింది, ఇక సిచ్యువేషన్స్ కరెక్ట్ లేక, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఓకే చదువుకోలేదన్నయ్య. ఓకే. కానీ అంటే బాగా బాగా బాధలు పడ్డ సందర్భాలు ఉన్నాయి కదా మొత్తం జీవితంలో? ఉన్నాయి అన్నయ్య, ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు కదా అన్నయ్య, ఉంటే ఎట్లయినా ఉంటాయి. కానీ 5గురికి పెళ్ళి అంటే పెంచి వాళ్ళకి అందరూ చదువుకున్నారు, అక్క చెల్లెలు అందరూ? అందరు చదువుకోలేదు అన్నయ్య. ఓకే. ఏదేమైనా అందరికి పెళ్లి చేసి పంపాలంటే అమ్మ ఒక్క వల్ల పాపం చాలా ఇబ్బంది. ఇబ్బంది అన్నయ్య. ఎట్లా 1 year అయిందా పెళ్ళి? నెక్స్ట్ మంత్ అయితే 1 year. 1 year. ఓకే. సార్ బైక్ మెకానిక్. అవునండి. అంటే లవ్ చేసి చేసుకున్నారా లేకపోతే? లేదన్నయ్య, పెద్దలు కుదిరించిన పెళ్ళి. ఓకే. సో మరి ఇప్పుడు మళ్ళీ చదువుకోవాలని కానీ లేకపోతే మళ్ళీ సింగర్గా రాణించాలని ఉందా, లేకపోతే ఇంకేమైనా చదువుకోవాలనిపిస్తుందా? సింగర్గానే రాణించాలని అనిపిస్తుంది. ఏమవుదాం అనుకున్నా అసలు మామూలుగా అయితే నువ్వు? మామూలుగా అంటే నేను చిన్నప్పటి నుండి పాటలు పాడేదాన్ని, ఒక సింగర్ కావాలని అనుకున్నాను నేనైతే. ఓకే. మళ్ళీ నేను నర్స్ ట్రైనింగ్ చేయాలనుకున్నా. నర్స్ ట్రైనింగ్. ఓకే. చేయాలి, మన ద్వారా కొంచెం పేదలకైనా సాయం చేయగలుగుతాం కదా, హెల్ప్ చేయగలుగుతాం కదా, సేవ చేయగలుగుతాం కదా అనుకున్నా. ఓకే. సో మరి ఎందుకు ఆ రూట్లో ఎందుకు వెళ్ళలేదు? ఇక ఆ రూట్కి వెళ్ళాలంటే సిటీకి రావాలి. ఓకే. హన్మకొండ రావాలి. మేము ఎంత దూరం అక్కడి నుంచి మనకి? ములుగునే మీ ఊరు నుంచి మన హన్మకొండ? గంటన్నర జర్నీ పడుతుంది. అమ్మా, గంటన్నర పడుతుందా? ఓకే. అందుకే రాలేకపోయినాం అన్న, ఇక చాల్తీ అనుకున్నాం. ఇప్పుడు ఏమి మళ్ళీ మీ వారేమి చదివించాలని కానీ అలా ఏం ప్రయత్నాలు ఏం చేయట్లేదా? వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు అన్నయ్య. అత్తమ్మ అయితే ఇంకా చాలా ఎంకరేజ్ చేస్తారు నన్ను, సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎటు నేను సాంగ్స్కి వెళ్తానంటే కూడా నన్ను నువ్వు వెళ్ళొద్దు అది అయితే అన్నారు. ఓకే. కళాకారిణి కాబట్టి తప్పకుండా నీ కళను చంపుకోవద్దు, నీ వెనుక మేమున్నాం అంటారు ఇద్దరు. మా అత్తగారు, మా వారు. అత్తమ్మ చాలా ఎంకరేజ్ చేస్తుంది, నువ్వు ముందెళ్ళు అంటది. ఓకే. సో సూపర్, మంచి ఫ్యామిలీ దొరికింది అయితే. అవునన్నయ్య, మంచి ఫ్యామిలీ. హ్యాపీయా నువ్వు? చాలా హ్యాపీ. ఓకే. ఫోన్లే అదే నువ్వు హ్యాపీ అన్న చూసావు, అది చాలు ఈ జీవితానికి ఇంకా. వెరీ గుడ్, వెరీ గుడ్ రా. ఒక మంచి పాట పాడుకుందాం ఒకటి. ఓకే. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో నరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం మానవ కళ్యాణము కోసం మనమొడ్డిన రక్తము ఎంతో, తన రక్కసి కరాల నృత్యం రాసిన పసిపాదాలెన్నో, తన రక్కసి కరాల నృత్యం రాసిన పసిపాదాలెన్నో, కడుపు కోత
కోతతో ఆడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల కృత్యాలకు రక్తమైన బతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాటలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం. సూపర్ పాట. నేను నిజంగా చాలా ఈ పాట ఎప్పటి నుంచో వింటున్నాను నేను, నా చిన్నప్పటి నుంచి కూడా. మంచి పాట ఇది నిజంగా, గ్రేట్. బాగా పాడారు తల్లి. నిజంగానంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు అంతా కూడా ఇప్పుడు అంతా కలిసే ఉంటున్నారా? కలిసే. ఓకే, ఉమ్మడి కుటుంబం అంతా. ఓకే, సరే. ఏంటి మరి ఇప్పుడు అంటే నెక్స్ట్ సింగర్గా నువ్వు చాలా అందరితో పరిచయాలు ఉన్నాయి కదా, మరి ఎలా ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేసుకుంటున్నావు? చేస్తున్నా అన్నయ్య, అవకాశాలు వస్తే పోతున్నా. ఎలక్షన్ టైంలో ఇంకా ఎక్కువ? ఎలక్షన్ టైంలో చేసిన ప్రోగ్రామ్. ఓకే, పేమెంట్ ఎక్కువ ఇస్తారా మీకు? మంచిగా ఇస్తారా పేమెంట్ అంతా? మంచిగానే ఇస్తారు అన్నయ్య. ఓకే, సో తెలంగాణలో మనం చూసాం, మనం కష్టపడి కొట్టాడు తెచ్చుకున్నాం తెలంగాణ. ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా బాగా అనిపిస్తుంది అన్నయ్య. దేనికైనా మంచి అవకాశాలు వస్తున్నాయి. వస్తున్నాయా? కళాకారులను కూడా గుర్తించారు కదా తెలంగాణ వచ్చినప్పుడే. అప్పుడు కళాకారులకు గుర్తింపు అనేది లేదు, ఏ ప్రోగ్రామ్ కైనా పోయేది వచ్చేది, కానీ వాళ్ళకంటూ ఒక గుర్తింపుని తీసుకొచ్చారు, ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు సత్కరించారు కళాకారులు. సో నీకు కూడా త్వరలో రావాలని కోరుకుందాం ఉద్యోగం, ఓకేనా? ఓకే, సో మామూలుగా అయితే పాటలు నువ్వు ఎప్పుడైనా రాసావా లేకపోతే పాడడమేనా? పాడడమే అన్నయ్య. ఇప్పుడు రాసే ప్రయత్నం చేయలే? చేసిన ఒక పాట, దానికి ట్యూన్ సెట్ చేసుకోలేదు. ఓకే, రాయాలని నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు. అవునా? రాసే శక్తి ఉందా, అంటే ఆ నాలెడ్జ్ ఉందా నీకు? పాడే వాళ్ళకు ఉంటుందా? ఓకే ఓకే, పాడే వాళ్ళకి అంటే రాసే వాళ్ళకి, ఎందుకంటే పాడుతూ ఉంటారు కాబట్టి కొన్ని పదాలు వాళ్ళు కూడా కలుపుతూ ఉంటారు కదా. అవును, అట్లా. ఎవరు ఇష్టం తెలంగాణలో మనకి? అంటే సింగర్లు ఇంతమంది ఉన్నారు కదా, నీకు బాగా ఇష్టమైన సింగర్ ఎవరు? నాకు విమలక్క, జయరాజన్న, సోమన్న, ఏపూర్ సోమన్న, యశ్పాల్ సార్, చాలా మంది ఉన్నారు అన్న, జాన్ సార్, వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. గద్దర్ నరసన్న. ఓకే, నల్గొండ గద్దర్. ఓకే, మన గద్దర్ అన్న పెద్ద ఆయన. ఏలో కారు ఉన్నాడా కానీ మంచి. విమలక్కతోని ఒక 2-3 ప్రోగ్రాంలలో కలిసిన నేను. ఒక ఇదే రైతు పాట పాడినప్పుడు మంచి గొంతున్న బిడ్డను కన్నావని మా అమ్మతోనే అన్నది అక్క. చాలా సంతోషం అనిపించింది. అలాంటి వాళ్ళ ప్రశంసలు, పెద్ద సింగర్స్ కదా వాళ్ళు. ఎలా అనిపించింది అప్పుడు నీకు? చాలా సంతోషం అనిపించింది. అసలు విమలక్కలు కలుస్తానా లేదా అనుకునేదాన్ని నేను అప్పుడు, కానీ కలిసిన 2-3 ప్రోగ్రాంలలో. విమలక్క పాడిన పాటలు ఏదైనా పాడగలుగుతావు పాట? పాడతాన్నయ్య. ఏది పాడు? నాకు ఇష్టమైన పాట అన్నయ్య విమలక్కది. సినుకు సినుకు కురిసిన నేలల చిత్రమైన వాసన, అది మల్లెల గంధం మౌనో కాదో మట్టి పెళ్ళ వాసన, సినుకు సినుకు కురిసిన నేలల చిత్రమైన వాసన, అది మల్లెల గంధం మౌనో కాదో మట్టి పెళ్ళ వాసన, గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన, గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన, ఆయటి బూనంగ జీవరాశులు ఎదకొచ్చే వాసన, ఆయటి బూనంగ జీవరాశులు ఎదకొచ్చే వాసన, ఉసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసన, ఉసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసన, ఆరిద్ర పురుగులు ఎర్రగా భూతల్లిలో ఊరగా, నీటి గలగలలో కోటి తుమ్మెలై సరిగమలై పాడగా, సినుకు సినుకు కురిసిన నేలల చిత్రమైన వాసన, అది మల్లెల గంధం మౌనో కాదో మట్టి పెళ్ళ వాసన, మన్నో మిన్నో తల్లి బిడ్డలని వాన జల్ల గొలిపెనా, మన్నో మిన్నో తల్లి బిడ్డలని వాన జల్ల గొలిపెనా, నిద్రలున్న విత్తుకు ప్రాణం మొలకచ్చి వచ్చెను, నిద్రలున్న విత్తుకు ప్రాణం మొలకచ్చి వచ్చెను, మొగులు గురిసిన భూమి ఒడిలో పచ్చ పచ్చని బిడ్డలో, మొగులు గురిసిన భూమి ఒడిలో పచ్చ పచ్చని బిడ్డ
సినుకు సినుకు కురిసిన వేళ చిత్రమైన వాసన అన్నప్పుడు ఆ అక్క ఒక చిన్న గొంతు సవరిస్తుంది. అది సేమ్ నీలో చూసినా నేను నిజంగా. అదేగా అసలు బాగా పాడారు, చాలా బాగా పాడారు నిజంగా. కానీ మంచి కళాకారిణి అక్క కూడా, నిజంగా గ్రేట్. అలాంటి వాళ్ళు పాటలు నిజంగా వాళ్ళందరితో కూడా మీరు వర్క్ చేసినందుకు ఎలా అనిపిస్తుంది? ఇంతమందితో వర్క్ చేసావు కదా. నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు కలవడము నాకు, ఎందుకంటే నాకు ఇష్టమైన సింగర్స్ వాళ్ళు. జయరాజ్ అన్న కూడా నాకు చాలా ఇష్టమైన సింగర్, జయరాజ్ గారు. ఒకసారి మన అన్న ప్రోగ్రామ్ లో కలిసినాము, సాయి చందన ప్రోగ్రామ్ లో కలిసినాము. సాయి చందన పరిచయం ఉందా నీకు? పరిచయం లేరన్న, కానీ అన్న అంటే నాకు ఇష్టం. పాటలు వినేదాన్ని అన్నది. మన మధ్య లేడు. గ్రేట్ లీడర్, గ్రేట్ సింగర్ అండ్ గ్రేట్ లీడర్ కూడా పాపం. మంచిగా రాజకీయంగా ఎదుగుతున్న టైంలో చాలా బాధకరం. నాకు అన్నకి ఒక 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంది, చాలా బాధాకరం. ఏం చేస్తాం అంతే, మనం అందరినీ అలాగా గుండెలో పెట్టుకోవాలంతే. సో అంటే ఇంకా మీకు బాగా ఇష్టమైన పాటలు ఏంటి? అంటే మీరు మామూలుగా అన్నిటి మీద అంటే ప్రతి ఒక్క సందర్భాన్ని చూసి పాడతారా పాట? పాడతామన్నా. ఏ సందర్భాలు మీకు బాగా, అంటే మీరు అనుకున్న సందర్భాలు ఏం పాటలు అనుకున్నారు మీరు? అంటే ఆడపిల్లల విషయం కానీ, తెలంగాణ కోసము బిడ్డలు ఇంటి నుండి బయటికి పోవడము, అది అట్లా ఆ పాటలు మన గద్దరన్న పెద్ద ఆయన రాసిండ్రు. ఆ పాట ఒకటి పాడతాను. కాకమ్మ ఇంటిపై కావు కావు అంటే ఓ కొడుకో, కడుపులో నా పేగు కదులుతుందిరా నా కొడుకా, కన్నుల నీ రూపు మెదులుతుందిరా నా కొడుకా. కాకమ్మ ఇంటిపై కావు కావు అంటే ఓ కొడుకో, కడుపులో నా పేగు కదులుతుందిరా నా కొడుకా, కన్నుల నీ రూపు మెదులుతుందిరా నా కొడుకా. పండగొచ్చిన నాడు పబ్బం వచ్చిన నాడు ఆవు దూడ అంబ అంటూ వరిసేనాడు, ఆవు దూడ అంబ అంటూ వరిసేనాడు. చిన్ననాడు నీ రూపు జ్ఞాపకం వచ్చేమో కొడుకో, అమ్మ అన్న పిలుపు యాదిల పడే నా కొడుకా, అమ్మ అన్న పిలుపు యాదిల పడే నా కొడుకా. కాకమ్మ ఇంటిపై కావు కావు అంటే ఓ కొడుకో, కడుపులో నా పేగు కదులుతుందిరా నా కొడుకా, కన్నుల్లో నీ రూపు మెదులుతుందిరా నా కొడుకా. నవమాసాలు మోసి నిలువంటిరా, కోటి ఆశలతోని పెంచుకుంటిరా, కోటి ఆశలతోని పెంచుకుంటిరా. మీసాలు మొలవాలే మోసాల చూసేవో కొడుకో, పోరాటమని చెప్పి పొలిమేర దాటిదివా నా కొడుకా, పోరాటమని చెప్పి పొలిమేర దాటిదివా నా కొడుకా. కాకమ్మ ఇంటిపై కావు కావు అంటే ఓ కొడుకో, కడుపులో నా పేగు కదులుతుందిరా నా కొడుకా, కన్నుల నీ రూపు మెదులుతుందిరా నా కొడుకా. అడవిల కన్నల కన్నవైనవని మన ఓటి పేదల కన్నవైనవని, మన ఓటి పేదల కన్నవైనవని.
వీర యోధులు చేసి పౌరుకి పంపుతే నా కొడుకా కాకమ్మ ఇంటిపై కాము కామంటే ఓ కొడుకో కడుపులో నా పేగు కదులుతుందిరా నా కొడుకా కన్నుల నీరుపు మెదులుతుందిరా నా కొడుకా కన్నుల నీరుపు మెదులుతుందిరా నా కొడుకా. అంటే ఉద్యమానికి వెళ్ళేటప్పుడు పిల్లలు కదా తల్లి పడే బాధ ఆవేదన బా వర్ణనాతీతం కదా. ఓ అది తెలంగాణ అప్పుడు ఏదో కొడుకు కోసం తల్లి పడే బాధ అదొక సాంగ్ ఒకటి ఉంటుంది. అది నిజంగా అదైతే ఏడుపు వస్తుంది నిజంగా. అది గుర్తురాట్లేదు కానీ పాట అది మన ఆయన ఎవరు ఏ పురుషమ్మన్న ఎవరో పాడారు ఆ పాట. చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. అది అంటే బాధ అప్పుడు ఒక్కొక్క ఉద్యమంలో అందరూ వెళ్ళి అమరులు అవుతుంటే ఆ బాధ అటువంటిది. ముఖ్యంగా ఆడపిల్లల గురించి అన్నమైంది దాకా వాళ్ళ మీద కూడా రకరకాల అఘాయిత్యాలు జరుగుతుంటాయి. సో వాళ్ళ గురించి కూడా ఒక మంచి పాట ఉందన్న, ఆ పాట కూడా మనం పాడుకుందాం. పాడు. ఇది మానవలోకమా లేక మృగల కోపమా అడుగడుగునా ఆడపిల్లలు ఈ అవనికే భారమా అడుగడుగునా ఆడపిల్లలు ఈ అవనికే భారమా మాటలు గొప్పలు చెప్పారు మన గొప్పని మంటలు ఒలిపారు మాటలు గొప్పలు చెప్పారు మన గొప్పని మంటలు ఒలిపారు ఆడపిల్ల మనం దోసి చంపారు ఓ జనని జన్మదాత నువ్వు నేల రాలుతున్నవా మన బంగాలు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా అయ్యో ఆడపిల్లను కన్న తల్లిని నీకు చెల్లినందకుండే అక్కను ఎట్ల చేతులచ్చే ఓ మానవ మృగమా ఈ లోకము మారే తీరు నా కంటికే దూరమా ఇది మానవ లోకమా లేక మృగల కోపమా అడుగడుగునా ఆడపిల్లలు ఈ అవనికే భారమా అడుగడుగునా ఆడపిల్లలు ఈ అవనికే భారమా వెనుకటి ప్రేమ మర్యాదలు అన్న సెల్లెల్ల వెలుగటి తీరు బంధుత్వాల కార్యమల్ల కలుసుకొని సంబూరాలనే చూడు అక్క బాగున్నావా సెల్లె బాగున్నావా అవ్వ బాగున్నావా అని పలకరిస్తుంది కడుపురింద సంతోషము రెండు దినాల దాకా మరువము కడుపురింద సంతోషము రెండు దినాల దాకా మరువము ఏమి కాలం వచ్చారో కసాయి కాలం వచ్చారో వెనుకటి దినాలు మళ్ళీ రావాలని కోరుకుంటా ఉన్నారో ఆ రోజుకెదిరి చూస్తారో ఇది మానవ లోకమా లేక మృగల కోపమా అడుగడుగునా ఆడపిల్లలు ఈ అవనికే భారమా అడుగడుగునా ఆడపిల్లలు ఈ అవనికే భారమా ఎన్ని గోలారు జరిగిన అప్పుడే ఉలుక రెండు రోజులకే మరప రేపటి సృష్టి దాత మేలుకో శ్రీ శక్తినేమో చాటుకో మానవ మృగల దాడి మానవత్వంపై బడి మానవ మృగల దాడి మానవత్వంపై బడి బాధ్యత మరచిన మనసుల మధ్యల నలుగుతున్న ఆడబిడ్డల బ్రతుకులు ఎన్నలో ఈ ఘోరాలు ఇంకెన్నలో ఈ నేరాలు ఎన్నలో ఈ ఘోరాలు ఇంకెన్నలో ఈ ఘోరాలు ఆడపిల్లపై జరిగే హత్యలు ఆగేదెప్పుడో అఘాయిత్యాలు ఆడపిల్లపై జరిగే హత్యలు ఆగేదెప్పుడో అఘాయిత్యాలు ఓ అన్నలారా ఆలోచించండి ఓ తమ్ములారా ఆలోచించండి ఆడపిల్లను రేపటి సృష్టిని మీకు జన్మనిచ్చిన తన్న తల్లిని ఆడపిల్లను రేపటి సృష్టిని మీకు జన్మనిచ్చిన కన్న తల్లిని ఆడపిల్లను చదవానిద్దాము ఆడపిల్లను బ్రతకానిద్దాము ఆడపిల్లను కాపాడుకుందాము ఆడపిల్లను గౌరవిద్దాము ఆడపిల్లను గౌరవిద్దాము ఆడపిల్లను గౌరవిద్దాము. స్త్రీ శక్తి ఏంటో తెలియజెప్పాలి నిజంగానే చాలా దారుణాలు జరిగాయి.
ఇప్పుడు కొంచెం మారిందా ఏమన్నా అలాంటి అంటే ఆడపిల్లల మీద విషయం ఏం మారలేదా? ఏం మారలేదు, అట్లనే ఉంది. చిన్న పిల్లలను చూస్తలేరు, ముసలోళ్ళని చూస్తలేరు. మానవత్వం అనేది మర్చిపోయి తిరుగుతున్నారు అన్న సమాజం. బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది అసలు. ఏ సైడ్ నుండి ఏ ఆపద వస్తుంది అని భయం అవుతుంది అన్నయ్య. నిజంగానే ఇంకా నాగరికత పెరిగినా కూడా ఇంకా ఎలా జరుగుతుందంటే అందరూ చదువుకుంటున్నారు, చాలా మంది అయినా విచక్షణ కోల్పోతున్నారు. చదువుకుంటున్నారు కానీ చదువుతాను పాటు సంస్కారం నేర్చుకోవట్లేదు. సంస్కారం లేకుండా చాలా మంది తిరుగుతున్నారు. అవునమ్మా, కరెక్ట్ చెప్పావు. నిజంగానే అది సంస్కారం మరి ఎక్కడ లోపిస్తుందో, తల్లిదండ్రులు చెప్పడంలో లోపిస్తుందో, లేకపోతే ఆడపిల్లలను చూస్తే అది మన చెల్లో అక్కో అని ఎందుకు అనుకోవట్లేదో జనం, అది అర్థం కావట్లేదు జనంకి. నిజంగానే ఈ మధ్యకాలంలో చాలా చూసాం మనం. మన ఢిల్లీ ఏది కలకట్టాలో డాక్టర్ గారి ఘోరం అదైతే జరుగుతున్నాయి ఇంకా. కానీ కొన్ని వెలుగులోకి వచ్చే, కొన్ని వెలుగులోకి రాని కొన్ని కదా మనకు తెలిసి కొన్ని. వాళ్ళు ఏం చూసినా కూడా వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి బ్రతకడానికి ఆ అవయవాలు ఉపయోగపడ్డాయి అన్నయ్య. వాళ్ళు బ్రతకడానికి అవయవాలు ఉపయోగపడ్డాయి. ఆ అవయవాలను వాళ్ళు అలా చూడాలి కదా. వాళ్ళు వేరేలాగా చూసి అట్లా చిన్న పిల్లలను కూడా, పెద్దవాళ్ళను కూడా, ముసలి వాళ్ళను కూడా అట్లా చేయడం అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు నేర్చుకోవాలి. మరి ఇంకెప్పుడు మారుతుంది సమాజం. మీలాంటి సింగర్స్ ఇలాంటి పాటలు పాడి కాస్త చైతన్యం కలిగిస్తున్నారు కూడా, అయినా కూడా జరుగుతున్నాయి. చేసుకుంటూ పోవడమే. మనం ఎన్ని ఘోరాలు జరిగినా అప్పుడే అంటున్నారు కానీ మారట్లేదు అన్నయ్య. ఒక ఆడపిల్లని చూసినప్పుడు బామ్మో ఆడపిల్లని అట్లా ముట్టుకోవద్దు అనేది సిచ్యువేషన్ వారికి రావాలి. అసలు మగవాళ్ళను అట్లా చెయ్యాలి వీళ్ళు. మన చట్టాలు చేయట్లేదు అసలు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, ఉరి శిక్షలు విధించినా, ఏం చేసినా మారట్లే. అవునండి, మార్పు అనేది వాళ్ళలో రావాలి, మనం మనిషిలో రావాలి. మనం మారాలి. వ్యవస్థలు ఏం మార్చలేవు కానీ మనలో రావాలి. రైట్. సరే, మనము అలా మనుషుల్లో మార్పు రావాలని మనం కోరుకుందాం. ఓకేనా? రైట్ రా, చాలా చక్కగా పాడుతున్నావు. అసలు ఏంట్రా అంటే మొత్తం పాటల విషయంలో అంటే ఇలాంటి పాటలే నేను పాడాలి అని అనుకున్నావా, లేకపోతే ఏ పాటనే నువ్వు పాడగలుగుతావా? ఏ పాట అయినా పాడగలుగుతాను. దేని మీద అంటే నిన్ను బాగా ఎక్కువ అంటే కలిసివేసింది అంటే అబ్బా ఈ అంశం చాలా దారుణంగా ఉంది, ఇలాగ ఉంది, అలా ఉంది అని అలా ఏమైనా అనిపించినాయి? అలాంటి పాటలు ఏమైనా నీ దగ్గర? అంటే ఒక చెట్టు మీద కానీ, అబ్బా చెట్టుని నరికేస్తున్నారు, లేదంటే ఒక పొలం మీద, లేకపోతే ఒక రైతు మీద, ఒక చెల్లి మీద, లేకపోతే ఒక పెడదారి పట్టినటువంటి ఒక తమ్ముడి మీద, ఇలాంటివి ఏమన్నా పాటలు ఉన్నాయా నీ దగ్గర? అంటే పాడగలవు, ఎప్పుడైనా పాడావా? పాడినండి. ఓకే, అలాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? అంటే నువ్వేంటే నువ్వు మామూలుగా చాలా కొన్ని ప్రిపేర్ అయ్యొచ్చు కదా, అందులో ఎలాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న. నెక్స్ట్ ఏం పాట పాడుతున్నావు మరి? అప్పుడు తెలంగాణ కోసం చాలా మంది అంటే కొన్ని జిల్లాలు పోరాటం చేసినాయి తెలంగాణ కోసం. ఆ 10 జిల్లాల గురించి ఒక పాట. సూపర్ పాడతాను. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. వరంగల్లు కిల్లా పోరు, వరంగల్లు కిల్లా పోరు, రుద్రమ్మ శౌర్యమా, పరకల పౌరుషమా, జంపన్న ఖడ్గమా, మన వీరుల త్యాగమా. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. కరీంనగరు కత్తులాటలో, కరీంనగరు కత్తులాటలో, నెత్తురు జిమ్మిన నేస్తమా, ఎత్తిన జెండల రూపమా, నిర్రాబాటల ధూపమా, సింగరేణి మన దీపమా. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఆదిలాబాదు అడవి పులి, ఆదిలాబాదు అడవి పులి, ఆదిలాబాదు అడవి పులి. కుమ్రం భీముల శౌర్యమా, ఆదివాసుల దైవమా, కుమ్రం భీముల శైవమా, ఆదివాసుల దైవమా. గయ్యి బూరుల నేస్తమా, ఇంద్రావెల్లి స్థూపమా. ఉద్యమాల వీరుల గన్న
ఉద్యమంలో అంటే కొన్ని సందర్భాలు పాల్గొన్నావు కాబట్టి ఇలాంటి పాటలను కూడా బాగా స్టేజ్ల మీద బాగా పాడేటోళ్ళ. ఓకే, వీళ్ళందరితోటి గజ్జె కట్టి గజ్జగట్లేని పాడినన్ను. డాన్స్ అయ్యేవారా నువ్వు మామూలుగా? మామూలుగా డాన్స్ చేసుకుంటూ పాడతారు కదా కళాకారులందరూ కూడా. డాన్స్ చేసుకుంటూ పాడతాం స్టేజ్ మీద, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అంతే, ఆటోమేటిక్ కదా. పాటతో పాటు ఆట కూడా ఓకే కదా. నీకు బాగా ఇష్టమైన పాట ఏంటో నువ్వు పాడిన పాటలలో? నాకు బాగా ఇష్టమైన పాట కంచెరేగి తీపి ఓలి. లక్ష్మమ్మ పాడు పాడు ఒకసారి పాడు నా కోసం. కంచెరేగి తీపి ఓలే లక్ష్మమ్మ కంఠమెంత మధురమే లక్ష్మమ్మ, నీ కంఠమెంత మధురమే లక్ష్మమ్మ, నీ కంఠమెంత మధురమే లక్ష్మమ్మ. మంచి అంటే ఆ వాయిస్లో అలా వెళ్తూ ఉంటే నిజంగా ఆ మ్యూజిక్కి చాలా ఇది వినసొంపుగా అనిపించింది. నిజంగా తెలంగాణలో అంటే ఇప్పుడు మామూలుగా చాలామంది పాటలు పాడుతూ ఉన్నారు, మనం చాలామందిని పరిచయం చేసాం. సో నువ్వు రావడానికి ఎంత టైం పట్టింది ఎందుకు మా దగ్గరికి? చూడలేదు ఎప్పుడు ప్రోగ్రాము? చూసిన నేను ఈ ప్రోగ్రామ్కి రావాలని నాకు చాలా ఇష్టం. ఓకే, సో చాలా టైం పట్టింది రావడానికి. అవునండి. ఎందుకు అంటే ఇక్కడ దాకా రావడానికి ఎవరు సహకరించలేదా నీకు? సహకరించారు కానీ వెళ్ళాలని ఆలోచన ఉన్నది కానీ రాలేకపోయారు. ఓకే, ఇప్పుడంతా ఓకేనా? ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కానీ అంతా ఏ ఇబ్బంది లేదా? సో అమ్మ మీ సార్ బాగా చూసుకుంటాడు కదా మిమ్మల్ని? చాలా బాగా. ఓకే, నీకంటే నువ్వు పాడిన పాటలు పోనీ మామూలుగా అన్ని తెలంగాణ పాటలు కాకుండా నువ్వు పాడిన పాటలు నీకు బాగా ఇష్టమైన పాట అంటే ఇప్పుడు ఇది కాకుండా ఇంకా? ఫోక్ సాంగ్స్ మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. ఓ మీ పెద్దమ్మ కూడా సింగరేనా? ఓ అమ్మో, మొత్తం సింగర్లందరూ మీ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. ఓకే, ఏం పాట? ఎడ్ల ఓటి తవ్వలోన ఏరు మధ్య చెట్టు కింద ఏలు బట్టి పోలు తిరిగినాడే నేనెట్లా మరుద్దులో సాంబో నేనెట్లా, ఎడ్ల ఓటి తవ్వలోన ఏరు మధ్య చెట్టు కింద ఏలు బట్టి పోలు తిరిగినాడే నేనెట్లా మరుద్దులో సాంబో నేనెట్లా, కథ కథల కడ కథ మొల్ల కడ కావుడాడి కాలు దొక్కినాడే నేనెట్లా మరుద్దులో సాంబో నేనెట్లా, ఎడ్ల ఓటి తవ్వలోన ఏరు మధ్య చెట్టు కింద ఏలు బట్టి పోలు తిరిగినాడే నేనెట్లా మరుద్దులో సాంబో నేనెట్లా, పూత పూతల కడ పూత మవల్లి కడ
సూపర్ ఉంది పాట, నిజంగా. పూర్తిగా రాదా పాట? ఉంటాయి అన్నయ్య కొన్ని చరణాలు. అవునా? నిజంగా చాలా బాగుంది. ఇది మీ పెద్దమ్మ గారు పాడిన పాట? అవునన్నయ్య. ఓకే, సరే నువ్వేం ప్రిపేర్ చేయొచ్చు ఇంకా పాటలు? బెల్లిలెల తక్క సాంగ్ పాడుతా. సూపర్, పాడమ్మా. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లవని అలు పెరుగని పాటవే బెల్లి లలితక్కాని పాటకు ప్రణమిల్లనే నింగిల ప్రతి చుక్క అలు పెరుగని పాటవే బెల్లి లలితక్కాని పాటకు ప్రణమిల్లనే నింగిల ప్రతి చుక్క ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లవని పూట గడవని ఇంటిల పుట్టిన పులి బిడ్డవు నీవమ్మ ఆటలాడే పసిప్రాయము బతికిన ఆశయాల పాటమ్మ పూట గడవని ఇంటిల పుట్టిన పులి బిడ్డవు నీవమ్మ ఆటలాడే పసిప్రాయము బతికిన ఆశయాల పాటమ్మ ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిసిన పల్లె తల్లి నీవమ్మ కథను చెప్పుతూ ఎదను పాడినవు కథనే కోయిలమ్మ పాట పైన ప్రతికారము తీర్చిన పాడులోకమిదిరా పాడులోకమిదిరా 17 ముక్కలే ప్రజల గుండెలో నిలిచిపోయే గదరా నిలిచిపోయే గదరా పాట పైన ప్రతికారము తీర్చిన పాడులోకమిదిరా పాడులోకమిదిరా 17 ముక్కలే ప్రజల గుండెలో నిలిచిపోయే గదరా నిలిచిపోయే గదరా నీ నెత్తరి తడిసిన నేలనా మొలకెత్తిన గొంతై పాడనా అలు పెరుగని పాటవే బెల్లి లలితక్కాని పాటకు ప్రణమిల్లనే నింగిల ప్రతి చుక్క అలు పెరుగని పాటవే బెల్లి లలితక్కాని పాటకు ప్రణమిల్లనే నింగిల ప్రతి చుక్క ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లవని చెమట చుక్కలతో రాసిన పాటలు చెలిమెలో ఊటలాయే పదును పెట్టి నీ గొంతు నుండి పాలకులపై చేసదాడే చెమట చుక్కలతో రాసిన పాటలు చెలిమెలో ఊటలాయే పదును పెట్టి నీ గొంతు నుండి పాలకులపై చేసదాడే కరులు కట్టిన కాల నాగుల కలలే చెదిరిపాయే ప్రజల గొంతుపై ప్రజాస్వామ్యమే చేయదగిన ఈ గాడే ఎర్ర మల్లెలు వేసిన పాటలు చిన్నబోయి వెతికే చిన్నబోయి వెతికే నేల రాలిన గాన కోకిల పాడలేని పలుకే పాడలేని పలుకే జోహార్లే బెల్లి లలితక్క సాగిస్తాం మేమిక మోరింకా అలు పెరుగని పాటవే బెల్లి లలితక్కాని పాటకు ప్రణమిల్లనే నింగిల ప్రతి చుక్క అలు పెరుగని పాటవే బెల్లి లలితక్కాని పాటకు ప్రణమిల్లనే నింగిల ప్రతి చుక్క ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లవని అలు పెరుగని పాటవే బెల్లి లలితక్కాని పాటకు ప్రణమిల్లనే నింగిల ప్రతి చుక్క అలు పెరుగని పాటవే బెల్లి లలితక్కాని పాటకు ప్రణమిల్లనే నింగిల ప్రతి చుక్క. వాహ్ వాహ్, సూపర్, నిజంగా చాలా బాగా పాడావు. కానీ బెల్లి లలితక్క గురించి తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ నిజంగా ఆమె పాట ప్రశ్నించే గొంతుగా, బట్ ఆమెను ఘోరంగా ఇది చేశారు. తెలుసు అసలు ఆమె గురించి మీకు పూర్తిగా? అంటే విన్నామన్నా, ఒక ఆడకూతురు ఇంత పాటలతో ప్రశ్నిస్తుంది అక్క అన్నట్టు
భిన్నం అన్న. అందుకే ఈ పాట నేర్చుకోవాల్సి వచ్చింది. సూపర్, చాలా బాగా పాడారు నిజంగా. అంటే అంటే ఆమె స్ఫూర్తి కనిపించింది నిజంగా, అంత బాగా పాడే. నెక్స్ట్ ఇంకేం పాట పాడుతున్నారు? ఒకటి ఫోక్ సాంగ్ పాడతాను. యా, పాడు. ఇది మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నాను. నర్సక్క మా పెద్దమ్మ పేరు. అంటే ఆమె రాసింది పాడిందా లేకపోతే ఊర్లలో జానపదాలు అవును పనులకు వెళ్ళినప్పుడు పాడతారు కదా. అవును అవును, కోతలకు వెళ్ళినప్పుడు ఎస్. వచ్చే వచ్చే వన గాలి లబ్బరి ఎన్నియలో, వచ్చనమ్మ వన గాలి లబ్బరి ఎన్నియలో, వచ్చే వచ్చే వన గాలి లబ్బరి ఎన్నియలో, వచ్చనమ్మ వన గాలి లబ్బరి ఎన్నియలో, వచ్చే వచ్చే వన గాలి లబ్బరి ఎన్నియలో, కుచ్చనమ్మ రేగు ముల్లు లబ్బరి ఎన్నియలో, కుచ్చనమ్మ రేగు ముల్లు లబ్బరి ఎన్నియలో, వచ్చే వచ్చే వన గాలి లబ్బరి ఎన్నియలో, వచ్చే వచ్చే వన గాలి లబ్బరి ఎన్నియలో, వచ్చే వచ్చే వన గాలి లబ్బరి ఎన్నియలో, తడిసెనమ్మ ఒళ్ళు నాది లబ్బరి ఎన్నియలో, తడిసెనమ్మ ఒళ్ళు నాది లబ్బరి ఎన్నియలో, వచ్చే వచ్చే వన గాలి లబ్బరి ఎన్నియలో, తడిసెనమ్మ నాది ఒళ్ళు లబ్బరి ఎన్నియలో, తడిసెనమ్మ నాది ఒళ్ళు లబ్బరి ఎన్నియలో, తడవకుండా నువ్వు చేస్తే లబ్బరి ఎన్నియలో, తడవకుండా నువ్వు చేస్తే లబ్బరి ఎన్నియలో, తాలిబోటు గట్టుకుందు లబ్బరి ఎన్నియలో, తాలిబోటు గట్టుకుందు లబ్బరి ఎన్నియలో, వచ్చే వచ్చే వన గాలి లబ్బరి ఎన్నియలో, తడిసెనమ్మ నాది ఒళ్ళు లబ్బరి ఎన్నియలో, తడిసెనమ్మ నాది ఒళ్ళు లబ్బరి ఎన్నియలో, తడిసెనమ్మ నాది ఒళ్ళు లబ్బరి ఎన్నియలో. ఇది మీ పెద్దమ్మ గారిది. అవునండి. మీ పెద్దమ్మ గారి దగ్గర ఏమేమి పాటలు నేర్చుకున్నావు మామూలుగా? అంటే అమ్మ పాడతారు, పెద్దమ్మ పాడతారు. సో వాళ్ళు ఏది అంటే మీకు అంటే గురువులు వాళ్ళే ఓ రకంగా? గురువులు వాళ్ళే. ఎందుకంటే పెద్దమ్మ వాడుతుంది, అమ్మ వాడుతుంది, వాళ్ళని చూసి నేను ఎక్కువ నేర్చుకున్నారు. ఓకే. సో మొత్తానికైతే వాళ్ళ వారసత్వాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నావు అవునా? ఓకే, సరే. నెక్స్ట్ అంటే మామూలుగా ఈ పాటలే పాడాలని ఏం పెట్టుకోలేదు కదా నువ్వైతే? లేదన్న, అన్ని పాడతాను. ఓకే, మిమ్మల్ని బాగా కదిలించిన పాట ఏదైనా ఉందా మీ జీవితంలో? ఉన్నాయండి. ఓకే, సో నెక్స్ట్ ఏం పాట పాడిపోతున్నారు మరి? ఒకటి మన అరుణోదయ నాగన్న సాంగ్ అంటే నాకు బాగా ఇష్టమా? ఓకే, నాగన్న గారు. ఓకే, అరుణోదయ అంటే మీ మమ్మీ అరుణోదయ బ్యాక్గ్రౌండే కదా? ఓకే సార్, పాడండి. నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల, నీ పాట వింటూ నక్సల్ బరిన వయవ్వనమైంది ఆ వేళ, రాగమెత్తుతుంటే రామారావు నోట, జాతరై కూడా జనమందరూ ఒక్క చోట, రాగమెత్తుకుంటే రామారావు నోట, జాతరై కూడా జనమందరూ ఒక్క చోట, సత్యమన్నా ఓ సత్యమన్నా నీ ఆట పాట, రామన్నా నీ ఆట పాట, ఎక్కు పెట్టిన తూపాకి తూట, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల, ఈ పాట వింటూ నక్సల్ బరిన వయవ్వనమైంది ఈ వేళ, నవయవ్వనమయ్యింది ఆ వేళ, నవయవ్వనమయ్యింది ఆ వేళ, రాళ్ళనే కరిగించే రాగం తీసే రాజ్యాన్ని కబలించే గానం చేసే, రాళ్ళనే కరిగించే రాగం తీసే రాజ్యాన్ని కబలించే గానం చేసే, డప్పుల నిప్పుల దండోరేసి జింగికి ఎర్రని జెండెగరేసి, డప్పుల నిప్పుల దండోరేసి జింగికి ఎర్రని జెండెగరేసి, బతుకంత పాటతో పయనం చేసి వర్గ పోరాటాన్ని ఎదనిండా మోసి, బతుకంత పాటతో పయనం చేసి వర్గ పోరాటాన్ని ఎదనిండా మోసి, పచ్చని ఎడవమ్మ గాయాలను నెత్తి
నువ్వు గొంతెత్తితే గోదావరిలో ఎలో ఎంత ఊగింది ఉయ్యాల ఈ పాట వింటూ నగ్గై మరి నవయవ్వనమయ్యింది ఆవేళ నవయవ్వనమయ్యింది ఆవేళ నవయవ్వనమయ్యింది ఆవేళ. నక్సల్స్ పాట కదా. అవునండి. అరే తెలంగాణ ఉద్యమం నువ్వు ఆల్రెడీ పాల్గొన్నావు కాబట్టి అందులో ఉద్యమాల్లో నీకు ఇట్లా బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా? ఉందా? ఓకే రైట్. నువ్వేం ప్రిపేర్ అయ్యావు ఆ పాట పాడు. పచ్చని పైరుల మీద సందామామ రెండు పైడి గోరెంకలాల సందామామ పచ్చని పైరుల మీద సందామామ రెండు పైడి గోరెంకలాల సందామామ పచ్చని పైరుల మీద సందామామ పచ్చని పైరుల మీద సందామామ పచ్చని పైరుల మీద సందామామ రెండు పైడి గోరెంకలాల సందామామ పచ్చని పైరుల మీద సందామామ రెండు పైడి గోరెంకలాల సందామామ. ఆశపడి పట్టబోతే సందామామ రెండు మోసపుచ్చి మొగలి చంద సందామామ ఆశపడి పట్టబోతే సందామామ రెండు మోసపుచ్చి మొగలి చంద సందామామ పచ్చని పైరుల మీద సందామామ రెండు పైడి గోరెంకలాల సందామామ పచ్చని పైరుల మీద సందామామ రెండు పైడి గోరెంకలాల సందామామ గజ్జలున్న కోలతోని గొట్టాకయో నా గావురాల సంసారం బాపాకయో గజ్జలున్న కోలతోని గొట్టాకయో నా గావురాల సంసారం బాపాకయో గజ్జలున్న కోలతోని కొట్టాకయో గజ్జలున్న కోలతోని కొట్టాకయో గజ్జలున్న కోలతోటి కొట్టాకయో నా గావురాల సంసారం బాపాకయో గజ్జలున్న కోలతోని కొట్టాకయో నా గావురాల సంసారం బాపాకయో జాజికాయ జాపత్రి నవలాకయో నా రైకంత రంగు రింగు జయ్యాకయో జాజికాయ జాపత్రి నవలాకయో నా రైకంత రంగు రింగు జయ్యాకయో జాజికాయ జాపత్రి నవలాకయో జాజికాయ జాపత్రి నవలాకయో జాజికాయ జాపత్రి నవలాకయో నా రైకంత రంగు రింగు జయ్యాకయో జాజికాయ జాపత్రి నవలాకయో నా రైకంత రంగు రింగు జయ్యాకయో పచ్చని పైరుల మీద సందామామ రెండు పైడి గోరెంకలాల సందామామ పచ్చని పైరుల మీద సందామామ రెండు పైడి గోరెంకలాల సందామామ రెండు పైడి గోరెంకలాల సందామామ రెండు పైడి గోరెంకలాల సందామామ. సూపర్ రా, మొత్తం ప్రిపేర్ అయిన పాటలన్నీ పాడేసావు. ఓకేనా? ఓకే, మరిన్ని పాటలతో మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ ఇంకొకసారి. ఎందుకంటే మనం అందరినీ మళ్ళీ రెండోసారి కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం. కానీ చాలా చక్కగా పాడావు. మీ అదే అంటే ములుగు యొక్క అంటే పేరు సార్థకత చేసుకున్నావు, ములుగు రాణి కదా. ఎందుకు ములుగు రాణి ఎందుకు వచ్చింది పేరు? అట్లా జిల్లా కదా అన్నయ్య, అందుకోసమే జిల్లా పేరు మీద జిల్లా పేరు ఇంటి పేరు ములుగు అయిపోయింది. అవునా? ఓకే, ఎలా ఉంది ప్రోగ్రామ్? ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్నయ్య. మాలాంటి అంటే పల్లెలో ఉన్న అంటే మరుగున పడి అంటే మేము ఎవరికి ఇంకా తెలియదు, కానీ ఇంత పెద్ద ఛానల్ వాళ్ళు పిలిపించి మమ్మల్ని నన్ను పాట పాడిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కళాకారులు ఎక్కడుంటే యూటీవీ ఎక్కడ ఉంటుంది, అందులో డౌట్ లేదు. దాదాపు ఇప్పటికీ మనం 3000 మంది కళాకారులను ఇంటర్వ్యూ చేసాం ఇదే యూటీవీ తెలంగాణ ప్రోగ్రాం ద్వారా. సో మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది అప్కమింగ్ సింగర్స్ చాలామంది వస్తూ ఉన్నారు. అందరికి అవకాశం ఉంటుంది. ఇంకా నువ్వు కూడా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే కూడా చెప్పు, యూటీవీకి వెళ్ళి మంచిగా మీ టాలెంట్ నిరూపించుకోండి. తప్పకుండా అలాంటి వాళ్ళకి అందరూ కూడా అవకాశం ఉంటుంది. మా స్టూడియో దాకా వచ్చి మంచి పాటలు వినిపించావు, మంచి పాడావు. నిజంగా మా యూటీవీ ప్రేక్షకులందరూ కూడా అలరించావు. కాబట్టి నిజంగా నీకు స్పెషల్ థ్యాంక్స్ రా. ఇలాగే నీ జీవితం మంచిగా పాటలతోటి, అలాగే మీ వారి గురించి చాలా బాగా పొగిడేవు నువ్వు. అవునండి, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేదు మనం బయటికి. ఎందుకంటే పెళ్ళైనాక వాళ్ళ అత్తమామ సపోర్ట్ అన్న అంటే ఇంట్లో వాళ్ళు అందరిది ఉండాలి. అంటే ఒక మా వారిది ఉండగానే సరిపోదు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఉంటేనే మనం బయటికి వెళ్ళాలి. అత్తగారు సపోర్ట్ చేశారు చూడు, అది గ్రేట్. అది గ్రేట్. ఎందుకంటే భర్త అనే వాళ్ళు కంపల్సరీ సపోర్ట్ చేస్తారు, బట్ అత్తగారు సపోర్ట్ చేయడం అనేది, నువ్వు ఇక్కడ దాకా రావడం అనేది గ్రేట్ నిజంగానే. సో నీ జీవితం మంచిగా సాగిపోవాలి, నువ్వు అనుకున్నది రీచ్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది యూటీవీ ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో అదండి ములుగు రాణి యొక్క ప్రస్థానం చూశారు కదా. ఇంకా మరిన్ని పాటలతో మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇలాగే అప్కమింగ్ ఎవరైతే పాడాలనుకునే ఆసక్తి ఉన్నవారు తప్పకుండా యూటీవీని సంప్రదించండి. మీకు మంచి అవకాశం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రండి. మరొక సింగర్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ యూటీవీ ఛానల్.